ఓం నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సాహిత్యాన్ని కేవలం భక్తి పారవస్యంతో మాత్రమే కాకుండా భావ పరవశంతో సంగీతంలో ఒదిగించి ఆలపించి శ్రోతలకు ఇంద్రియానందాన్ని మించిన ఆత్మానందాన్ని కలిగించే మహాగాయని, సుపరిచిత మధుర గాయని, సుప్రసిద్ధురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు గారు. ఇది కేవలం ఒక్క పార్శ్వం మాత్రమే. అన్నిటికంటే మించి స్వామి బాటలోనే నడుస్తూ స్వామికే తన జీవితాన్ని అంకితం చేసిన దివ్యమూర్తి, వాగ్గేయకారిణి డాక్టర్ శోభారాజు గారితో ఈనాటి గురుదేవో భవ కార్యక్రమంలో వారి ప్రయాణంలోని అనుభూతుల్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారు శ్రీ అన్నమాచార్యుల వారి సాహిత్యాన్ని కేవలం భక్తి పారవశ్యంతో మాత్రమే కాక భావపరవశంతో సంగీతంలో ఒదిగించి ఆలపించి శ్రోతలకు ఇంద్రియానందాన్ని దాటించి ఆత్మానందాన్ని కలిగించి సుపరిచిత మధుర పవిత్ర గళమే పద్మశ్రీ శ్రీమతి శోభారాజ్ గారు. అంత మాత్రమే కాక తాను పొందిన సంగీత విద్యను శిష్యకోటికి పంచిపెడుతూ ఆచార్య స్థానంలో ఉన్నారు. కళలు సామాజిక ప్రయోజనాన్ని సాధించాలని, అందుకోవలసిన వారికి సేవారూపంలో తమ కళ ద్వారా పొందిన భౌతిక సంపదను చేర్చడంతో శోభారాజ్ గారు సేవామూర్తి అయ్యారు. ఇలదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ప్రారంభమైన సంగీత ప్రస్థానం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో పరిపూర్ణంగా వికాసమానం చెందింది. ఆమె కేవలం గాయనీమణి మాత్రమే కాదు, అనేక కృతులు రచించిన వాగ్గేయకారిణి పద్మశ్రీ డాక్టర్ శ్రీమతి శోభారాజ్ గారితో ఈ వారం గురుదేవో భవ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈరోజు చాలా విశిష్టమైన దినం. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జీవితాన్ని, వారు రాసిన సంకీర్తనల్ని తన జీవనాధారంగా చేసుకున్న పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారితో గురుదేవో భవ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ అన్నమయ్య వారిని పూర్తిగా మనస్ఫూర్తిగా ఈరోజు స్మరించుకుంటున్నాం వారి వర్ధంతి సందర్భంగా. అమ్మా, ఈరోజు అన్నమాచార్యుల వారి వర్ధంతి. మీతో మాట్లాడే భాగ్యం ఇవాళ, ఇది కూడా స్వామి రచనలో ఇవాళ మీ కార్యక్రమం రావాలి, రూపుదిద్దుకోవాలని స్వామి నిర్ణయించినట్టు అనిపిస్తోందమ్మా. అమ్మ, మీరు ఈ కార్యక్రమాలతో మీరు గాయనిగా కొనసాగిపోయి ఉండొచ్చు. విద్యార్థుల్ని తయారు చేయడం, శిష్యుల్ని తయారు చేయడం, మీ బాణీలో పాడే సంకీర్తనల్ని, అంటే అది ఒక ప్రస్ఫుటమైన బాణి. మీ బాణి శోభారాజు గారి శిష్యులంటే మీ పాఠాంతరం వాళ్ళలో కనిపిస్తుంది. కాకుండా ఇతర కార్యక్రమాలు, ఉదాహరణకి భావ కాలుష్య నిర్మూలన అని, అంటే అసలు ఈ స్ఫురణ ఎలా వచ్చింది మీకు? భావ కాలుష్యం అంటూ ఒకటి ఉంటుంది, దానివల్ల ఇలా ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ప్రపంచానికి చేటు జరుగుతోందని. నేను కాన్సర్ట్స్ పాడుతున్నప్పుడు
అది బాగా వచ్చిందా లేదా అనే బారోమీటర్ నాకేంటంటే కొలబద్ద. నేను ఎంత ఇన్వాల్వ్ అయి పాడాను, అది నేను పరిపూర్ణంగా ఇన్వాల్వ్ అవుతే 100%, 90% కరెక్టివిటీ అంటే 90%. ఒక్కోసారి అలజడిగా ఉన్నప్పుడు 60-70 అవుతుంది, అప్పుడు నాకు సంతృప్తి ఉండదు. 90 వరకు కాంప్రమైజ్ అవుతానంతే. కానీ ఆ రోజుల్లో పాడుతున్నప్పుడు దాదాపుగా ప్రతిసారి 100% కుదిరేది. దాదాపుగా కాన్సర్ట్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి మేము తిరుపతికి వెళ్ళాము, మా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇలాంటి మాటలు అనేవాళ్ళు. నేను కొంచెం ఆలోచన చేశాను దాని గురించి, ఎందుకు వాళ్ళకి అలాంటి అనుభూతి కలుగుతుంది. వాళ్ళు ఏదో నన్ను మొహమాటానికి చెప్తున్నట్టుగా కాదు, అది ఆ ఫీల్ తెలుస్తుంది కదా మనకు, మొహంలో భావము తెలుస్తుంది కదా వాళ్ళు మనస్ఫూర్తిగా అంటున్నారని. ఇది ఒక్కసారి కాదు, వందల కొద్ది కాన్సర్ట్స్లో 100 మంది చెప్తున్న మాట. ఎందుకు అలా కరుగుతుంది అంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు, వాళ్ళ బలహీనతలు, కష్టాలు నష్టాలన్నీ మర్చిపోయి ఆ క్షణం మనసు ఆనంద లోకంలో ఉంటుంది, ఒక దివ్యమైన లోకంలో ఉంటుంది. దానికి కారణం ఏమవుతుంది? కీర్తన అవుతుంది. సో అలా ఉండగలిగితే వాళ్ళు ఎప్పుడు ప్రపంచంలో అసలు సమస్యలనే ఉండవు కదా, ఉంటాయా? 24 గంటలు కీర్తనలు విన్న అవసరంలా మనసును అలా పెట్టుకోగలిగితే సమస్యలు ఉండవు. ఎందుకు వస్తున్నాయి సమస్యలు? వాడిని ఏమైనా చేయాలి, నేను ఎట్లా ఆ డబ్బు దోచుకోవాలి, నేను ఎట్లా వాళ్ళని పడగొట్టాలి, ఇలాంటి ఈర్ష్య ద్వేషాలకు సంబంధించిన విషయాలు మనుషుల్లో ఉండడం మూలాన సమస్యలు తలెత్తుతున్నాయి. అది దేశానికి మధ్య కావచ్చు, మనిషికి మధ్య కావచ్చు కదా. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఆ తరంగాలు ఎక్కడ పోతే ఎక్కడికి పోవు, ఇక్కడే ఉంటాయి. నేను చేసిన ఆలోచనల తరంగాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నీకు శాంతిగా ఉంది అని అంటే ఈ తరంగాలు కారణమవుతాయి, నువ్వు చేసే తరంగాలు కారణమవుతాయి, నువ్వు పాడే తరంగాలు కారణమవుతాయి. కాబట్టి నేను అది ఆలోచన చేసి ఈ సంకీర్తన ద్వారా ఈ మైండ్లో మానసికమైన కాలుష్యం మనం తొలగించవచ్చు అనే ఆలోచనతో నేను భావ కాలుష్య నిర్మూలన అన్నిటికీ కారణం అదే కదా తల్లి. లేకపోతే సమస్యలు ఏమున్నాయి? మంచి జరుగుతుంటే జరగనివ్వము, ఈర్ష్యాద్వేషాలు ఊరికని, ఇలాంటి వాటి మూలానే ప్రపంచంలో సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని తీసేయగలిగితే ఎట్లా తీస్తాము? ఇక్కడ కూర్చొని వింటున్నప్పుడు నేను ఆడియన్స్ని అడుగుతాను, ఇప్పుడు ఏదైనా దుర్మార్గమైన ఆలోచన వచ్చిందా మీకు? ఎట్లా చేస్తారు వాళ్ళు? అందరూ హరినామ స్మరణ చేస్తుంటారు, అప్పుడేమొస్తుంది? రాదు కదా. దీని ద్వారా మైండ్ని కొంచెం ప్యూరిఫై చేయొచ్చు. డిటర్జెంట్ లాగా బట్టల్ని ఎలా మురికైతే ఎలా క్లీన్ చేస్తామో సంకీర్తన ద్వారా అలా ప్రక్షాళన చేయవచ్చు అని ఒక ఆలోచన గ్రహించుకున్నారు. అమ్మ, మామూలుగా భక్తుల కథలు విన్నప్పుడు కళలోనో ప్రత్యక్షంగానో వేకువలోనో స్వామి దర్శనం అయినట్టు మనకి ఎన్నో అనుభవాలు వింటూ ఉంటాం. మీరు ఇంత గొప్పగా ఇంత దగ్గరగా స్వామితో కలిసి ప్రతిదాన్ని అన్వయించుకుని అర్థం చేసుకుని ప్రయాణిస్తున్నారు. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ స్వామి దర్శనం అయినట్టే, కానీ మరొక విధంగా స్వామి కృషించిన సందర్భాలు కానీ ఏమన్నా ఉన్నాయా మీకు? నేను ఇంతవరకు అదే ఆకారము నా ముందర నిలబడి శోభ అని మాట్లాడడం అయితే నేను ఇంతవరకు చూడలేదు తల్లి. కానీ ఆయన వచ్చి వెళ్ళాడు, ఆయన శక్తిని నేను ఫీల్ అయ్యాను, ఇక్కడ ఉంది దివ్యత్వము అని. లేదా ఏదో ఒక మనిషి ద్వారా, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక రకంగా మాట్లాడతావు నాతో, ఒక పద్ధతి ఉంటుంది నీకు. అది కాకుండా శోభ ఏంటి అట్లా చేసావు అన్నావు అనుకున్నాను. ఏంటి స్వప్న నన్ను శోభ అన్నది అని అనిపిస్తుంది కదా. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మామూలుగా మాట్లాడే వాళ్ళు వేరేగా మాట్లాడి, అంటే కొంచెం ఒక తండ్రి స్థానంలో నుంచి మాట్లాడిన తీరు నేను మీకు అందరికీ ఈ పాటికి తెలిసి ఉంటుంది అనుకుంటా, ఆ డ్రైవర్ ఎపిసోడు.
ఆ డ్రైవర్ ఉండొచ్చు టీటీడీలో, కానీ ఆ క్షణంలో ఆ డ్రైవర్ ద్వారా ఆ మాట అనిపించిన శక్తి భగవంతుడు. ఒక్కసారి క్లుప్తంగా అది ఒక్కసారి గుర్తు చేయడానికి చెప్పాల్సిన కోరుతున్నామమ్మా. నేను అంతకుముందు చాలా సినిమా పాటలు రకరకాలు పాడి పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న ఒక అంబిషన్లో ఉన్నాను కాలేజీలో ఉండగా. కానీ నాకు ఒక దివ్యానుభూతితో నేను అన్నమాచార్య కీర్తనలే ప్రచారం చేస్తానని నిర్ణయానికి వచ్చాను. వచ్చిన తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ చేయబట్టి రాత్రి లేదు పగలు లేదు, రౌండ్ ద క్లాక్. నేను రాయలసీమలో తిరగని విలేజ్ లేదు. ఒకసారి ఢిల్లీలో పాడేదాన్ని, ఒకసారి మళ్ళీ ఇక్కడ కుప్పం, ఇట్లాగే ఏదో ఒక పులివెందల రకరకాల వెళ్తూనే ఉంటాం. అట్లా చేసి ప్రోగ్రాము నాకు ఒక మనసు కష్టమైన పరిస్థితి వస్తే ఏమైనా నాకు అదొకటి ఉంది, మనసు హాయిగా ఉంటే నేను చేయగలుగుతాను, కష్టపడుతూ చేయనంటే నేను చేయలేను. ఫ్రీడమ్ కావాలి నాకు. నేను ఎవరన్నా అథారిటేటివ్గా ఇది చేయి అని కష్టపెడుతూ నన్ను పని చేయించలేదు, నేను చేయలేను. కానీ ప్రేమతో ఎంత కష్టమైనా తీసుకు అంతే కదమ్మా. తర్వాత అట్లా అయింది. నేను రిజైన్ చేశాను. రిజైన్ చేస్తే 16 లెటర్లు ఇచ్చాను నేను. ఒక్కటి ఈవో గారి దగ్గరికి వెళ్ళలేదు, మా ఇమీడియట్ బాస్ పంపలేదు. నేనే డైరెక్ట్గా ఈవో గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఈ ప్రచారం నేను స్వామికి మాట ఇచ్చానండి, నేను చేస్తానని, నేను జీవితంలో మానను, నా పరిధిలో నేను చేస్తూనే ఉంటా, నన్ను పంపించేయండి, నా లెటర్ ఇది అని ఇచ్చేసాను. ఆయన ఇన్ని ఫైల్స్ తెప్పించి పిఏతో, ఇందులో నుండి నువ్వు ఏదన్నా లెటర్ తీ, ఆ లెటర్లో నీ పేరు ఉంటుంది, తన ప్రోగ్రాం కావాలి అని. ఇట్లా పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతే ప్రాజెక్టు పాడైపోతుందమ్మా, వెళ్ళొద్దు, 2 నెలలు టైమి, నేను సర్దుతాను అన్నారు. సరే అని నేను వెనక్కి వచ్చేసాను. కానీ అప్పట్లో జగత్ సింగ్ గారని మాన్యువల్ ఆఫీసర్ మా ఇంటి కిందే ఉండేవాడు. ఏమైంది తల్లి, ఈవో గారి దగ్గరికి వెళ్ళొచ్చా, ఏమైంది అని అంటే, ఇట్లా అన్నారన్న, పిచ్చి పిల్ల, ఆయన 2 నెలల్లో వెళ్ళిపోతున్నారు అన్నాను. ఇంకా నాకు పెద్ద లెటర్ రాశాను ఈవో గారికి, నేను చేయలేను పని. ఏ సంవత్సరం అమ్మా ఇది? 82లో ఇచ్చిన తర్వాత ఆయన ఆ లెటర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది, ఈవో గారు ఇచ్చిన లెటర్. వీఆర్ వెరీ సారీ టు లూజ్ యువర్ సర్వీసెస్, వెన్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్ అవుట్ యూఆర్ వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ ద ప్రాజెక్ట్ అని ఇచ్చాను. సరే ఇంకా ఆ లెటర్ చూసి ఏడ్చా. ఏంటిది అంటే, నీకు ఇష్టం అన్నమాట నేను వెళ్ళిపోవడం అని, అడిగింది నేనే, ఆయన ఒప్పుకుంటే నాకు బాధ వేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే మా నాన్నగారు పేపర్ తెచ్చి, భద్రాచలం దేవస్థానం వాళ్ళు ప్రాజెక్ట్ ఆఫీసర్ కావాలి అని అడ్వర్టైజ్ చేశారు, దీనికి అప్లై చేయండి. అమనస్కంగానే నేను మా నాన్నగారు చెప్తున్నారు కదా అని అప్లై చేశాను అన్నమాట. దానికి టెలిగ్రామ్ వచ్చింది, ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటే ఈరోజు వచ్చింది. నయం అప్పట్లో ఇంటర్వ్యూ అయిపోయాక కూడా వచ్చేవి టెలిగ్రామ్స్. ఆ రోజుల్లో నేను వస్తున్నాను పలానా తారీఖు అని రాస్తాం కదా, ఆ టెలిగ్రామ్ మనిషి వచ్చాక వచ్చేది చాలాసార్లు, అట్లా ఉండేది అప్పట్లో. సో కానీ నా అదృష్టం ఏమంటే, ఎల్లుండి ఉందనంగా ఇంటర్వ్యూ నాకు ఈరోజు వచ్చింది, హైదరాబాద్లో ఇంటర్వ్యూ. సరే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఎట్లా అని ఒకసారి స్వామిని చూస్తే బాగుండు. నేనేం నిర్ణయించుకున్నానంటే, నేను హైదరాబాద్ వెళ్తా, సెలెక్ట్ అయితే ఆ భద్రాచలం దేవస్థానం వాళ్ళది చేస్తా, లేదా నేను తిరిగి రాను, అక్కడే ఏదన్నా చేస్తాను. స్వామిని ఒకసారి చూసిపోదామంటే నాకు ఇప్పుడు వ్యాన్ లేదు, అది ఎట్లా వెళ్ళడం, ఇప్పుడు నడిచి వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితి కాదు, ఎల్లుండి వెళ్ళిపోవాలంటే రేపు వెళ్ళాలి ప్రయాణం. అయితే నేనేం చేశానంటే, వెంకన్న పాదాలకు వెళ్ళే అలవాటు ఉండేది నాకు, వెళ్దాం ఒకసారి అని వెళ్ళాను, రిక్షా చేసుకుని వెళ్ళాను. వాడు త్వరగా రండమ్మా కాచుకుంటానన్నాడో, వెళ్ళిపోతాను లేకపోతే అని అన్నాడో నాకు సరిగా రిజిస్టర్, వస్తానని చెప్పి వెళ్ళాను. 2 కీర్తనలు పాడాను, కొండంతా చూశాను, వెంకన్న పాదాలు చూశాను,
దుఃఖం వస్తుంది నాకు అనమాట. చాలా డిప్రెషన్లో ఉన్నాను. సరే ఏడ్చుకుంటూ వచ్చి తిరిగి చూస్తే లేడు వాడు. ఇంకా సరే అక్కడ దాకా నడుచుకుని వెళ్తే కానీ రిక్షా దొరకదని నడకకు ప్రారంభమయ్యాను. కొండ నుండి ఖాళీ బస్సు ఒకటి వస్తుంది. ఖాళీ బస్సు వచ్చి ఆ డ్రైవర్ వచ్చి నా చేతిలో దర్శనం తర్వాత ఇంత చిన్న లడ్లు ఇస్తారు. చిన్న లడ్లు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. 4 పెట్టాడు చేతులు పెట్టి, రెండమ్మ బస్ ఎక్కండి నేను డ్రాప్ చేస్తాను అన్నాను. ఆయన ఎవరు నాకు పరిచయంగా లేడు. నేను అన్నాను పర్వాలేదు నడుచుకుని వెళ్ళిపోతాను. చిన్న వయసు అవడంతో మొహమాటం అన్నిటికీ. సరే అయితే నేను 2-3 సార్లు అడిగితే ఎక్కాను బస్సు. మళ్ళీ నేను అట్టే వెళ్తున్నాను అన్నాడు. మా ఇల్లు కూడా తెలుసు ఆయనకు. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని నేను అప్పుడు. గోవిందరాజు నగర్ కాలనీ వెళ్ళి ఫస్ట్ చౌల్ట్రీ దగ్గర లెవెల్ క్రాస్ వస్తుంది, అక్కడ బస్సు ఆపాడు. ఆ లెవెల్ క్రాస్ దాటుకుని లోపలికి వెళ్తే మా ఇల్లు. బస్సు ఆపి నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా, నన్ను మర్చిపోవద్దండి అన్నాడు. అప్పుడు నాకేమనిపించలేదు. నేను దిగేసాను. దిగి లెవెల్ క్రాస్ దాటాక ఆ మాట మళ్ళీ గుర్తొచ్చి నాకు ఎలక్ట్రిఫైయింగ్గా అనిపించింది అనమాట. ఏంటిది జలధరింపు అంటారు చూడు. అవును. కెన్ ఏ డ్రైవర్ సే దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్? నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా, నన్ను మర్చిపోకండి అంటాడే అని. అప్పటికి బస్సు వెళ్ళిపోయింది. నాకు అనిపించింది ఏమంటే ఆయన డ్రైవర్ ఉండొచ్చు, అది టీటీడీ వాళ్ళ బస్సు కావచ్చు. ఆ క్షణంలో మాట్లాడింది మటుకు అతని కాదు, డ్రైవర్ కాదు. ఎందుకంటే ఇంత కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఒక బ్లెస్సింగ్ ఇచ్చి పంపించాడు అనేది నా అంతరాత్మ చెప్తుంది తల్లి. నాకు పరిపూర్ణమైన విశ్వాసం అది స్వామి అని. ఆ రకమైన అనుభూతులు ఒకటి కాదు, వేలల్లో ఉన్నాయి. ఎప్పుడు కష్టం వచ్చినా కొన్నిసార్లు ఈ కష్టం నీకు అవసరం, ఇఫ్ యు గో త్రూ దిస్, దీన్ని అనుభవించడం ద్వారా నీకు ఒక పరిణతి వస్తుంది అన్నప్పుడు పలకడు, చూస్తూ ఉంటాడు. ఒక్కోసారి చాలా ఆశ్చర్యకరంగా, చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా తెలుస్తుంది మనకు. ఇట్లా ఇది మానవులు మాత్రులు చేసే పని కాదు, ఇది దైవికంగా జరిగింది అని తెలుస్తుంది. ధన్యులు అవుతున్నాం అమ్మ. వింటున్న కొద్దీ అంటే భక్తి, ప్రేమ, ఆ ప్రీతి అంటారు కదా, అది పెరిగిపోతుంది స్వామి పట్ల. చూసేవారికి కూడా ఇదే అనుభవం కలుగుతుందమ్మా. అమ్మ, జైళ్లలో, ప్రిజన్స్లో కూడా మీ గాత్రం వినిపించి అందరినీ ఒక దివ్య స్థితికి తీసుకెళ్ళాలి, మేలుకొల్పాలనే ఆ అవకాశం వచ్చినప్పుడు మీకు అనిపించింది ఏంటమ్మా? ఇదే మా భావ కాలుష్య నివారణ అని ఒక చాలా విశాలమైన ఒక పథకం, అది ఒక ఆలోచన. దాంట్లో నేను మనం వాళ్ళను నేరస్తులుగా చూస్తాం కదా, ఒక బలహీన క్షణంలో జరుగుతుంది ఆ నేరం. కానీ వాళ్ళు ప్రతిరోజు అలాగే ఉంటారా? ఉండరు కదా. ఆ క్షణంలో కూడా ఎందుకు కొంతమంది ఉంటారు అలాగా, వాళ్ళకి ఎందుకు భావ కాలుష్యాన్ని నివారించకూడదు? వాళ్ళకొక చిన్న దీపం వెలిగిద్దాం అక్కడ కూడా అనే ఉద్దేశంతో చెంచల్ కూడా జైల్లో నేను పాడితే నిజంగా అనిపించింది, స్వప్న వీళ్ళు ఇంత మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంతకన్నా మించిన వాళ్ళు బయట ఉన్నారు అని అనిపించింది నాకు. ఇంకా నిజంగా నేను ఇలా పాడేసి వెళ్తుంటే గాడ్ బ్లెస్ యూ మేడం అని ఇంగ్లీష్లో ఆశీర్వదించిన వాళ్ళు, చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు, హ్యాపీ బర్త్డే అని, దట్ హ్యాపెన్ టు బి మై బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్పిన వాళ్ళు, నేను వాళ్ళందరినీ చూసి ఎందుకు ఇక్కడ ఇంకా మీరు మంచి బిహేవియర్ పుట్టప్ చేస్తే మిమ్మల్ని విడుదల చేసేస్తారు కదా త్వరగా అని అడిగాను. అడిగితే మేము లైఫర్స్ అని చెప్పి, యావజ్జీవన కారాగార శిక్ష అని. బట్ దాన్ని కూడా తగ్గిస్తారు వాళ్ళు ప్రవర్తన బాగా పెట్టుకుంటే అనే విషయం చెప్పి, మీ అందరూ విడుదలైపోయి మంచి మనుషులుగా బ్రతుకున్నట్లు చూడాలని ఉంది అని చెప్పి వచ్చాను. కానీ ఈ కార్యక్రమాన్ని నాకొక నేవ్యూ ఉన్నాడు, ఎస్ఐ చేసేవాడు అప్పట్లో. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరో ప్రసక్తి తీసుకొచ్చి మాట్లాడారంట.
అప్పుడు ఈ ప్రోగ్రాం గురించి చాలా సంతోషపడి నాకు ఫోన్ చేశాడు, మీరు పాడారా అక్కడ, దాని గురించి వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారని. అంటే అవన్నీ భగవంతుడి అప్రిసియేషన్ ఏదో కార్నర్ నుండి రావడం, ఒక ఎంకరేజ్మెంట్ ఫీల్ అవ్వడం, సంతోషం సంతృప్తి కలగడం. అమ్మ, ఈ ప్రయాణంలో ఎంత భగవంతుడి అండ ఉంది అని తెలుసుకున్నా కూడా ఒక కళాకారిణిగా చాలా సున్నితమైన మనస్తత్వం ఉండే వ్యక్తిగా చాలా సందర్భాల్లో మీరు నొచ్చుకున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇతరుల అహంకారం వల్ల మీ మనోభావాలు దెబ్బతిని మీరు బాధపడిన సందర్భాలు ఉంటుంటాయి. ఆ సమయంలో మీరు ఎలా సమాధానపరుచుకుంటారు? అంటే ఇక్కడే కదా మనకి మన చైతన్యం లేదు, మన పరిణతి అనేది మనకి అక్కడ ఉపయోగపడాలని అంటూ ఉంటారు పెద్దలు. అన్నమాచార్యుల వారి జీవితంలో ఏమొక చిగురుటధరమన పాడితే రాజు నా మీద ఇట్లాంటి పాట ఒకటి పాడు అని అడగడం, హరిహరి నరహరిని స్తుతించు నా నాలుక నరుని స్తుతింపగా నేరదు. చెప్తుంటే రోమాలు లెక్కప్పుడు వస్తున్నాయమ్మా. జైల్లో పెట్టేస్తాడు రాజు. అంటే ఎవరి ఆశీస్సులతో, ఎవరి దివ్యమైన ఆశీర్వాదంతో రాజ్య విస్తారం చేసుకుందామని పిలిపించాడో ఆయనను జైల్లో పెట్టడానికి ఆయన వెనకాడలేదు. కారణం ఏంటి? అహంకారమే కదా. జైత్రయాత్రకు వెళ్ళొచ్చానన్న అహంకారమే కదా. ఈయన సీరియల్ తీశాను, నేను 6 ఎపిసోడ్ల సీరియల్ తీశాను. అది సత్యసాయిబాబా వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఇట్లా సీరియల్ తీశాను, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను, అది సబ్మిట్ చేస్తున్నాను దూరదర్శన్కి అని చెప్తే, అన్నమాచార్య నీ మీద నేను పాడను అని చెప్పాడు రాజుకి, కొంచెం కఠినంగానే చెప్పేశాడు అని. అంటే అది నన్ను ఎంత ఆలోచింపజేసింది ఆ మాట. అంటే అవును, అన్నమాచార్యుల వారు అయినంత మాత్రాన ఆయన మాట్లాడిన ప్రతి మాట, ప్రతి కదలిక కరెక్టే అని అనుకోవాల్సిన పని లేదు. మానవ జన్మ ఎత్తాడు కదా. ఎత్తినప్పుడు ఎక్కడో చోట చిన్న చిన్న తేడాలు వచ్చే అవకాశం ఉంది, లేదంటావా? ఉంటుంది. కానీ శరీరం, పాంచభౌతికమైన శరీరం ధరించి వచ్చిన తర్వాత రాముడంతటి వాడు రమణి సీతను బాసి సామాన్యువలనేడ్చెనన్నా అని. అవునా? అవును. మరి అలాంటప్పుడు అన్నమాచార్య అవతారమే, కానీ భౌతికమైన దేహంలో ఉన్నప్పుడు కొంచెం వస్తుంది. అంటే రాజు అలా నా మీద పాడుంటే, స్వామి నా విలువ ఇది, నేను పాడలేకపోతాను, నన్ను క్షమించండి, నేను పాడలేను అని చెప్తే కొంచెం వర్కౌట్ అయ్యేదేమో. స్వామి అలా అన్నాడే అని అప్పుడు నాకు థాట్ వచ్చింది. హరిహరి నరహరిని స్తుతించు నా నాలుక నరు. ఆయన కన్విక్షన్, అది స్ట్రాంగ్ కన్విక్షన్, బట్ ఇట్ కన్వేడ్ ఎ డిఫరెంట్ మెసేజ్ టు ద కింగ్. నా ఆజ్ఞకు ధిక్కారమా అని అహంకారం ప్రజ్వరిల్లింది ఆయనకు. అలా కాకుండా నెమ్మదిగా చెప్తే ఎలా ఉండేది అనే ఆలోచన స్వామి కలగజేశారు నాకు. ఇది నాకు ఎప్పుడు పనిచేసింది అని అంటే, అట్లా మొక్కుకు సూటిగా వెళితే ముక్కు పగిలిపోతుంది తప్ప, కానీ నా జీవితం అంతా అలాగే నడిచిందమ్మా. దెబ్బలు తిన్నాను నేను, చాలా మాటలు వినుంటారు, చాలా మార్లు. అయితే నేను ఒక సాధన కింద, ఇప్పుడు అలా అన్నాడు కదా, నాకు లోపల ఏమనిపిస్తోంది, నేను ఎందుకు పడాలి అని అనిపిస్తోంది. ఏమిటి, ఏ కారణం మూలాన వస్తుంది అది? ఐ గాట్ హర్ట్, సో లెట్ మీ బేర్ ఇట్, వాట్ హ్యాపన్స్. అన్ని ప్రయత్నం చేసిన కొన్నిసార్లు ఉన్నాయి. కొన్నిసార్లు నేను అది ఆత్మ విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాను అన్నప్పుడు మటుకు ఎదురు తిరిగి చెప్పాను. నో, రిజైన్ చేసి రావడం. ఇక్కడ భద్రాచలం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేశాను, వచ్చేసాను. ఎక్కడైతే ఇది అహంకారం దెబ్బతింటోందని అనిపించిందో అక్కడ తట్టుకున్నాను. ఆ విచక్షణ తెలుసుకోవాలి. విచక్షణ, అది అన్నమాచార్య పాటలు చాలా హెల్ప్ చేశాయమ్మా. అంతా అవి వేదం చదవక్కర్లే, ఇంకా అన్నమాచార్య కీర్తనలు మనం పాడుకుంటే అర్థవంతంగా వేదం చదవక్కర్లా. మీరు పాడతారు ఒక కీర్తన, సంకీర్తన అని. కోపము మాని తేలి
కోటి జపాలు సేయుట. పిల్లలకని నేను అట్లా కంపోజ్ చేశాను. వాళ్ళు పిల్లలు కోపం మానితే కోటి జపాలు చేసినంత పుణ్యం అని అన్నారు. కానీ ఎక్కడైతే కోపము ప్రయోగించాలో మా వాడికి నాన్న రమణ ఇలా చేయరా అంటే ఒక్కోసారి వింటాడు, ఒక్కోసారి వినడు. అప్పుడు నేను కోపాన్ని ఒక టూల్గా వాడుకోవాల్సి వస్తుంది. నేను కోపంగా చెప్పకపోతే వినడు. ఎక్కడ కోపం నాకు వీక్నెస్ కింద బయటపడుతోందో, వద్దనుకున్నా వస్తోందో, అప్పుడు నేను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కోపాన్ని విశ్లేషణ. నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఇది చిన్మయానంద స్వామి చెప్పిన విషయం అన్నమాట. ఆయన డయాబెటిక్ ఉన్నాడు. డయాబెటిక్ అయితే ఒక బాటిల్లో ఆయన శాంపుల్ ఇచ్చి వాళ్ళ స్టూడెంట్కి ఇచ్చి, శిష్యుడికి ఇచ్చి, ఇది బాంబేలో పలానా డాక్టర్ కమలాకి ఇచ్చేసాయి అని చెప్పాడంట. అదేం చేశారు ఆయన, మంచి హార్ట్ సింబల్స్ ఉంటాయి చూడు, అట్లాంటి గిఫ్ట్ ర్యాప్లో చేసి ఇచ్చాడనమాట. ఈయన ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి ఈయనకు మైండ్ మొదలైంది. ఇంకా ఏంటి స్వామి దొంగ స్వామి ఉన్నట్టున్నాడు, హార్ట్ గుర్తులున్న ర్యాప్ వేసి పైపెచ్చు డాక్టర్ కమలా అంటున్నారు, లేడీ డాక్టర్కి పంపిస్తున్నాడు, దీంట్లో ఏముంది అని మొదలైందండి. సరే ఆయన తట్టుకోలేక చింపేసి చూస్తే అది మంచి అందంగా ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ ఉందన్నమాట, మంచి డిజైన్లో. ఆహా, పర్ఫ్యూమ్ పంపుతున్నాడా లేడీ డాక్టర్కి అనుకుని, ఇది ఏం పర్ఫ్యూమ్ ఉండొచ్చు అని బాటిల్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క నిమిషం కూడా తట్టుకోకుండా విసిరి అవతల పారేస్తాడు కిటికీ నుండి. ఏమంటే ఆయన డయాబెటిక్ కదా, ప్యాథాలజీ ల్యాబ్కి స్పెసిమెన్ పంపిస్తున్నాడు. ఆయన ఎట్లా విసిరేశాడు, అంత క్యూరియాసిటీ ఉండింది కదా ఆయనకి, ఏముంది ఇందులో అని విసిరి పారేశాడు. ఎప్పుడు విశ్లేషణ చేశాడు. అంటే ముందర తీశాడు, తర్వాత బాటిల్ చూసి తీశాడు, వాసన చూశాడు, అప్పుడు తెలిసింది ఆయనకు. సో విశ్లేషణ, అనాలిసిస్ హెల్ప్స్ ఇన్ ఓవర్కమింగ్ ద వీక్నెస్. బలహీనతను జయించాలంటే విశ్లేషణ అవసరం. నారీ స్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఏముందిరా, అది 14 బకెట్ల మురికి, దాన్ని గురించి నువ్వు ఇన్ని కవిత్వాలు పాడుతున్నావా అన్నాడు. అట్లా అన్నను అవసరం లేదు, కాకపోతే ఆ విశ్లేషణ అవసరం అవుతుంది. ఎందుకు, లోపలున్న మలినాన్ని జయించడానికి. ఆ రకంగా విశ్లేషణ ద్వారా ఎందుకు కోప్పడుతున్నాను, ఇది నా బలహీనతనా లేదా నేను దీన్ని టూల్గా వాడుకుంటున్నానా, రెండు. బలహీనత అని ఎప్పుడైతే అంతరాత్మ చెప్పిందో నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా కోపగిసుకుంటున్నావు, దాన్ని అభ్యాసం ద్వారా అధిగమించడం. లేదు అది ఉపయోగిస్తున్నాను ఒక పని జరగడానికి, కరెక్ట్. ఇంత దగ్గరగా ప్రయాణిస్తూ స్వామితో, సంగీతంతో, సాహిత్యంతో గొప్ప దివ్య అనుభూతులు పొందుతూ అమ్మ, మీ సంకల్పం ఏమిటి? ప్రపంచానికి మీకంటూ ఒక సంకల్పం ఉందా, లేక స్వామి సంకల్పాన్నే మీ సంకల్పం చేసుకుంటున్నారా? ఏమోనమ్మా, నాకు చెప్పాను కదా, కాలేజీలో ఉన్నప్పుడు పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అయిపోయి నాకు ప్రైజులు కూడా అలాగే వచ్చాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుండి, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుండి, పెంద్యాల, ఎస్ రాజేశ్వరరావు, రమేష్ నాయుడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా మీ గాత్రాన్ని చాలా విన్నారని. చాలా అంటే చాలా ఇష్టపడేది ఆమె. చాలా శోభ అని పిలుస్తున్నా ఉన్నప్పుడు. నాకు లాస్ట్ నేను ఆమెను చూసింది పుట్టపర్తిలో. నన్ను గుర్తుపట్టలేదు, చాలా బాధపడ్డాను. అంటే వయసు అయిపోయి కంటికి సరిగా నేను ఆనలేదు. కాకపోతే నేను అక్కడ కూర్చుని, ఆమె మూడో మనిషిగా కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నాను. చాలాదా హరినామ పాడంగానే యారు శోభావా పాడరదే నాకు వినిపించింది అన్నమాట. యారు శోభావా పాడరదే అనేసరికి నాకు ఒక్క క్షణం ఐ వాజ్ సంకీర్తన నుండి ఆమె వాయిస్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను నేను శోభాని నిన్న మాట్లాడితే మీరు గుర్తుపట్టలేదంటే, ఓ శోభావా నీ సొల్లియే ఏదో ఆమె చెప్పింది. మళ్ళీ నేను ఈ
నానాటి బతుకు నాటకము. నా పేరుతో పిలిచేదాం, నానాటి బతుకు పొండు అని. నానాటి బతుకు పొండు అనేవారు మిమ్మల్ని. అది ఆమె ఒక ప్రెస్లో కూడా చెప్పారు, ఐ హ్యావ్ లెర్న్ దిస్ అన్నమాచార్య కీర్తనస్ ఫ్రమ్ ఏ యంగ్ మ్యూజిషియన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని. నా దగ్గర ఉంది ఆ పేపర్ కట్టింగ్, అది ఒక సర్టిఫికేట్ కింద దాచుకున్నాను నేను. సో మరి స్వామివారి సంకల్పమే మీ సంకల్పం అంటారు. అంటే ఇంతమంది గొప్పవాళ్ళు మెచ్చుకుని ఎన్నో ద్వారాలు మీకు తెరుచుకున్నాయి, కానీ ఇదేదో మీకు దైవం నిర్ణయించిన ఒక మార్గంగా ఏర్పడింది. నేను టైమ్ అండ్ అగైన్ చెప్పానమ్మా, అక్కడ కపిల తీర్థంలో జరిగిన ఒక అనుభూతి జరగకపోతే నేను సినిమాలు వెంబడిపోయేదాన్నేమో. ఆ కపిల తీర్థంలో కూర్చున్నాను, ఆర్డర్ తీసుకెళ్ళి వారం 10 రోజులు కూర్చున్నప్పుడు అంటే నాకు అప్పట్లో చిన్న వయసు ఒకటి, రెండోది వెంకటేశ్వర స్వామి ఏదో వేషంలో వచ్చి నాకు చెప్తాడు, నువ్వు అన్నమాచార్య కీర్తనలు చెయ్యని. దేవుడొక్కటి గురి తెలిసిన వారికి ఈవల చూచిన ఇక లేదు తెరకు. ఇది చిన్నపిల్లలు మారల్ ఇన్స్ట్రక్షన్ లాగా నేర్చుకోవడానికి చేశారు. కోపము మానితేనే కోటి జపాలు సేయుట, పాపము సేయకుంటేని బలు తపము. లోపల తానూరకుంటే లోకమెల్లా జయించుట, లోపల తానూరకుంటే లోకమెల్లా జయించుట, మా పొదాక వెదకినా మరి లేదు తెరగు. లోపల తాను సైలెంట్గా ఉంటే లోకాలన్నీ జయించిన దాంతో సమానము. లోపల జయించలేకపోతే బయట జయించి లాభం ఏముంది అని. కోపము మానేస్తే కోటి జపాలు చేసినంత పుణ్యము అన్నట్టు. గొప్పగా ఉందమ్మా. అలాగే అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నానాటి బతుకు పొన్ను అని అనేవారన్నారు. అది అనేక బాణీల్లో పాడతారు, కానీ అది ప్రామాణికంగా ఉండిపోయింది రేవతి రాగంలో. కంట్లో నీళ్ళు తెచ్చుకొని విన్నారు అని విని నాకు చాలా ఆనందం అయిపోయింది. ఆమె తిరుపతికి వచ్చినప్పుడు ఈవో గారిని అడిగట్ట, నేను ఆ అమ్మాయిని చూడాలి అని అంటే, ఈవో గారిని మాకు కారు పంపిస్తే నేను మా నాన్నగారు వెళ్ళాము. వెళితే ఆమె ఉన్నారు, ఆయన లోపల ఉన్నారు. సదాశివం గారు బయటికి రాగానే ఇవరిదా నానాటి బతుకు పొండు అని పరిచయం. అప్పటి నుంచి నన్ను అట్లాగే పిలిచాడు. నాకు ఇప్పటికే నేను పశ్చాత్తాపపడే ఒక చిన్న విషయం ఏమంటే, ఆమె ఎవరిని అడగట్ట నాతో పాటు కూర్చుని పాడు అని. ఆ అవకాశం నాకు ఇచ్చారు. నువ్వు నాతో పాటు కూర్చుని పాడతావా ఈ పాట అని అడిగితే, నా శృతి చాలా హెచ్చులో ఉంటుందమ్మా, నేను ఆ శృతిలో పాడలేనని చెప్పి చిన్నతనం. ఇప్పుడైతే కనీసం ఆడితో కూర్చుని ఒక పిక్చర్ దిగడానికైనా నేను ప్రయత్నం చేస్తాను, పాడేదాన్ని. అప్పట్లో అలా చెప్పాను, శుద్ధంగా ఉండిందమ్మా మనసు అప్పట్లో. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, ఎట్టనే తోట గలది ప్రపంచము, ఎట్టనే తోట గలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము, కట్టకడపటిది కైవల్యము, నానాటి బతుకు నాటకము, 'నానాటి బతుకు' 'నాటకము' 'నానాటి బతుకు' 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 'నానాటి బతు
కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము గొప్ప అనుభూతిని కలిగించారమ్మా. ఇలా సంగీత ప్రయాణం కొనసాగుతోంది. ఇక చివరగా అదే ప్రశ్నని మళ్ళీ మరొకసారి అడుగుతున్నానమ్మా. మీ ఆశయం అంటే ఇన్ని కార్యక్రమాల్ని మీరు కేవలం మీ ధ్యానం మీ పాఠాన్ని అక్కడితో ఆగిపోకుండా సంఘంతో సమాజంతో మానవ సేవ మాధవ సేవ ఒకటేని అనేక సందర్భాల్లో మీరు చవి చూశారు, ప్రపంచానికి చాటి చెప్తున్నారు. మీ సంకల్పం ఏంటి ప్రపంచానికి చివరగా? నేను పాట పాడుకుంటుంటే లీనమై పాడుకుంటే ధ్యాన స్థితి కలుగుతుంది తల్లి. ధ్యాన స్థితి ఏంటంటే నేను ఇంతలా మనిషిని ఉన్నా కూడా ఈ బాడీ కాన్షియస్నెస్ ఉండదు, మనసు ఉండదు, అదొక శూన్య స్థితి అని చెప్పాలి. పాట ఏమో పాడుతూ ఉంటా, వింటుంటాను. ఒక యోగం ఏదో జరుగుతుంది, ఒక యోగ స్థితి అని చెప్దాం దాన్ని. నేను మాటలు టెక్నికల్గా చెప్పలేను, కానీ ఒక శూన్య స్థితి కలుగుతుంది. అంతవరకు ఆనందపడుతున్నాను. కాకపోతే పూర్తిగా నిర్వికారమైపోయి, శోభా నువ్వు చాలా ఘోరంగా పాడతావు అన్న వాళ్ళని, శోభా నువ్వు చాలా అద్భుతంగా పాడతావు అన్న వాళ్ళని ఒకే బయటికి నటన కాకుండా మానసికంగా ఇంత కూడా నేను చలించకుండా వాళ్ళనిద్దరినీ సమదృష్టితో నేను చూడగలిగి, సమదృష్టితో ఆశీర్వదించగలిగితే, వాళ్ళిద్దరూ బాగుండాలి అని నేను చెప్పగలిగితే ఆ ప్రయత్నంలో ఉన్నాను. అది జరుగుతోంది. పూర్తిమై నాకు నేనెవరో తెలుసుకోగలిగిన పరిపూర్ణంగా కొంత అనుభూతి వస్తోంది. పరిపూర్ణంగా నేను పరబ్రహ్మను అనుభవించడమే నా ధ్యేయం. కాకపోతే భౌతికంగా అంటావా, నేను స్వామి నాకు గాత్రం ఇచ్చినందుకు కానీ, స్వామి నాకు అవకాశాలు ఇచ్చినందుకు కానీ, 10 మందికి పాటలు నేర్పి వాళ్ళందరి చేత కూడా పాడించి, నువ్వు పాడతావు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇట్లాగా అందరి చేత పాడించి అందరూ పాడుతూ ఈ పాటలు అర్థవంతంగా, నేను చాలాసార్లు చెప్పాను, అన్నమాచార్య కీర్తనలు పాఠాలు, స్వర పాఠాలు. ఈ పాటల్ని మనం జీవితాన్ని శృతి చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. అంటే నా మనసుని శృతి చేసుకొని నా నడవడికని దిద్దుకోవడానికి పాడుకోవాలి. పాట ఆనందం ఇస్తుంది మానసికంగా, జీవితాన్ని శృతి చేసుకోవడానికి అది పాఠం అవుతుంది. అది ఆ పర్పస్ పోయి ఊరికే నేను పాడతాను అని అంటే అది నేను ఎక్కువ ఆకళింపు చేసుకోలేకుండా ఉన్నాను. అర్థం కావట్లేదు నాకు అది ఆ పాఠ స్వర పాఠాన్ని మనం ఆకళింపు చేసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంగా అందరినీ, నేను పిల్లలకి అందరికీ చెప్పాలి. ఈ పాటల్ని ఇంకా రసవత్తరంగా అందించాలి. అన్నమయ్య జీవితం నుండి ఏం నేర్చుకోవాలో నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. నేను కదాన్ని కాదు, యావత్ ప్రపంచం ఈ పాటకు ఇప్పుడు పట్టం కడుతోంది. సంతోషం. కాకపోతే వాళ్ళు అందులో ఏముంది, భావం ఏముంది, ఏం లెసన్ ఇచ్చాడు, ఏం సందేశం ఇచ్చాడు అనేది కూడా హృదయానికి పట్టించుకుని వాళ్ళ జీవితాలని దిద్దుకునే ప్రయత్నంగా నేను ప్రయత్నం చేయాలి అని ఒక సంకల్పం ఉంది. ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ పెట్టాలి ఆయన పేరా అని ఒక కళ నాది ఇంకా కళగా ఉంది. అయితే స్టూడెంట్స్ అయితే చాలామంది నేర్చుకుని వెళ్తున్నారు. ఏమో దైవ సంకల్పం మనం ఎప్పుడు చెప్పలేం కదమ్మా. ఎప్పుడు ఎలాగా ఏ రూపంలో అది సిద్ధిస్తుందో వేచి చూస్తున్నాను స్వామిని. చాలా గొప్పగా ఉంది ఈరోజు మీతో సంభాషించడం. మీ జీవితంలోని ఎన్నో స్వామిని ప్రత్యక్షంగా అతి దగ్గరగా చూసిన అనుభూతిని కలిగించారమ్మా. మీ అనుభవాల్ని మాతో పంచుకోవడం ద్వారా. ఇక ముగిస్తూ ఒక చిన్న కోరిక ఏంటంటే, మీతో కలిసి
తందనానాహి అంటే అన్నమయ్య వారి సంకీర్తనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పాట, సామాన్యుల్లో కూడా అంతే గొప్పగా చొచ్చుకుపోయిన సంకీర్తన. అది ఒక చరణం పాడి ముగిద్దామని కోరికమ్మ. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. ఇందులో జంతు కులమింత ఒకటే, ఇందులో జంతు కులమింత ఒకటే, అందరికి శ్రీహరి అంతరాత్మ. హరే అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ. శ్రీహరి 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 అంతరాత్మ. హరే అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందన్నానాహి తందన్నానాపురే, తందన్నానా భళ తందనానా 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 భళ తందనానా. నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది దేవస్థానంకి సంబంధించిన ఛానల్ కదా. దేవస్థానం వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా చేత ఈ కార్యక్రమం చేయించాలని పట్టుదలగా చేయించిన సహృదయురాలు మనస్విని శ్రీమతి స్వర్ణ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ, ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నది ఈ ఛానల్ ద్వారా ఏంటంటే, నేను తిరుమల తిరుపతి దేవస్థానం, ముఖ్యంగా తిరుపతి ప్రోడక్ట్, నా ఫస్ట్ స్కాలర్షిప్ కానీ ఫస్ట్ నియామకం కానీ ఈ పాటల ప్రచారానికి తొలి కళాకారిణిగా నియమించింది నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానం వాళ్ళు నన్ను ఎప్పుడు పిలిచినా, నాకు వేరేవేవన్నా ఉన్నా కూడా మానుకుని నేను ఎంతో ప్రీతిగా స్వామి పిలుస్తున్నాడు నన్ను అని వెళ్ళి పాడుతున్నా. నీ దరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, ఉన్నదొక్కటే నీపై మమత. ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంతా, వచ్చేవని విశ్రమించేవని వింజామర చేబోని ఉన్నానురా. ఇలాగా స్వామిని వేడుకుంటూ పాడిన పాటలే ఉన్నాయి. నిన్ను పాడని క్షణమేది స్వామి, నిన్ను పాడని క్షణమేది స్వామి, ఈ దీనురాలు నువ్వు కోరిన తక్షణమే నీ పదముల వ్రాలు. ఎన్నిసార్లు పాడినా తనివి తీరదే, ఎన్నిసార్లు పాడినా తనివి తీరదే, నువ్వు కొసరనిదే నా కళము మీరదే.
సేవా నా స్వరాంజలందుకోవా స్వర సేవా భాగ్యమొసగితివి మహానుభావా. తిరుపతి వెళ్ళి స్వామి కోసం పాడుతున్నప్పుడు వచ్చే ఆనందం, అనుభూతి నాకు మరెక్కడా రాదు. ఇది నీ స్వామి ఎదురుగా నేను చెప్తున్న మాట. కాబట్టి నాకు ఆ తిరుపతికి నాకు అనుబంధం ఉంది అనేది ఒకటి కావాలి. నాకు ఉద్యోగాలు వద్దు, నాకు జీతాలు వద్దు, కాకపోతే నాకు ఆ అనుబంధం కావాలి. ఆ అనుబంధంతో నేను కొన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తున్నాను. మీరు ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటున్నాను. నాకు తిరుపతి నా మాతృ సంస్థ అని చాలా సంతోషంగా చెప్తున్నాను. మీరు చేయించుకోవాలే కానీ చేయడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాను. శోభా రానా అన్న అంటే పరుగున వెళ్ళిపోతాను. స్వామి పిలుస్తున్నాడంటే నేను వచ్చేస్తాను రా నీ దగ్గరికి అని. నాకు జీవితాంతం ముంజల సేవలో పాడే అవకాశం ఉంది. ఎప్పటికీ కొత్తే స్వామి, ప్రతి దర్శనం కొత్తే, ప్రతి అనుభూతి కొత్తే. స్వామి పిలిస్తే వెళ్ళాలి, పిలవకున్నా వెళ్ళాలి, పాడాలి అనే ఆశ నాకెప్పుడూ ఉంటుంది. ఆ ప్రీతి ఎప్పుడూ ఉంటుంది. టీటీడీ నా మాతృ సంస్థ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తల్లి. ఒక గొప్ప భక్తురాలితో మాట్లాడిన అనుభూతి కలిగింది డాక్టర్ శోభారాజు గారు. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు డాక్టర్ శోభారాజు గారు. మీ ప్రయాణంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని అనుభవాలు ఉన్నాయి. నిజానికి ఈ సమయం సరిపోలేదని అనిపిస్తోంది. మరొక సందర్భంలో చక్కటి మీ జీవితంలోని అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఎస్పీబీసీ తరఫున ధన్యవాదాలు, నమస్కారం. ఇది ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువుతో కలిసి ప్రయాణిద్దాం, తెలుసుకుందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.